హలో ఆల్, వెల్కమ్ టు ఫైనాన్షియల్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ 1 మినిట్ టైం ఫ్రేమ్లో నేను చేసిన ట్రేడ్ డిస్కస్ చేద్దాము. అలాగే నేను చేసిన లాస్ గురించి డిస్కస్ చేద్దాము. అండ్ అలాగే టాప్ 5 లూజర్స్ అండ్ గెయినర్స్ మనం చూద్దాము ఇవాళ స్టాక్. ఓకే, ఇది 1 మినిట్ టైం ఫ్రేమ్. ఇక్కడ చూస్తే మనకి రెడ్ పడ్డది. సో ఇక్కడ నేను ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయ్యి కిందకు పడుతుంది అనుకున్నాను, బట్ కింద పడకుండా పైకి వెళ్ళింది, మళ్ళీ పైకి వెళ్ళింది అని చెప్పి ఇక్కడ మళ్ళీ నేను ఎంటర్ అయ్యాను, బై తీసుకున్నాను, మళ్ళీ లాస్. సో ఓవరాల్గా లాస్లోనే ఎగ్జిట్ అయ్యాను. బట్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను తప్పు చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ రెడ్ క్యాండిల్ మీదే డిపెండ్ అవ్వడం. నేను నిఫ్టీ కూడా చూడాలి. నిఫ్టీ ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ చూస్తే మీకు నిఫ్టీ ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ సో గ్రీన్ పడ్డది. ఇక్కడ సమ్వేర్ నేను నిఫ్టీ చూసి ఎంటర్ అవ్వాల్సింది, బై చేయాల్సింది. బై చేసి బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నేను ఎగ్జిట్ కావాల్సింది, ఆర్ సమ్వేర్ ఇక్కడ పైన ఎగ్జిట్ కావాల్సింది. ఒక ట్రేడ్ అయిపోయింది నాకు. దాని తర్వాత మీకు చూస్తే మార్కెట్ అంతా కంప్లీట్లీ సైడ్ వేస్, ఒక రకమైన సైడ్ వేస్, పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా అని ఒక క్లారిటీ లేదు. సో ప్రాపర్ ట్రేడ్ అనేది లేదు. సో ఓవరాల్ ఇవాళ నేను చేసిన తప్పు ఏంటంటే ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ అనేది ఏదైతే సెల్ చేశాను ఇక్కడ బై చేయాల్సింది, అది కూడా నిఫ్టీ ఇక్కడ గ్రీన్ ఈ గ్రీన్ క్యాండిల్లో ఉన్నప్పుడు ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ బై చేసి సమ్వేర్ ఈ లెవెల్ బ్రేక్ అయ్యి ఇక్కడ వచ్చేంత వరకు నేను ఎగ్జిట్ అయిపోవాల్సిందే. ఓకే, సో ఇప్పుడు టాప్ 3 లూజర్స్ అండ్ గెయినర్స్ చూద్దాం మార్కెట్లో. మార్కెట్ పడ్డది కాబట్టి ఒక 3 స్టాక్స్ లూజర్స్ చూద్దాం. బజాజ్ ఫైనాన్స్ చూద్దాం. ఫస్ట్ ఓపెన్ అవ్వగానే ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డది, దాంతో రెడ్. ఇక్కడ సమ్వేర్ మనం సెల్ చేస్తాం. సెల్ చేసినాక మార్కెట్ ఎక్కడి వరకు వెళ్ళిందంటే పివోట్ వరకు ఒక ట్రేడ్ చేసుకుని ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదు పేషెన్స్గా వెయిట్ చేస్తే గ్రీన్ లెవెల్ అనేది మనం టార్గెట్ అవ్వాలి, బట్ రీచ్ అయిందనే చూద్దాం. ఓకే, సో ఆల్మోస్ట్ దగ్గర వచ్చింది, ఒక 3 o'clock వరకు. చాలా పేషెన్స్గా వెయిట్ చేయాలి. సో ఇక్కడ సెల్, ఇది మన టార్గెట్, బట్ టార్గెట్ ఎగ్జాక్ట్ రీచ్ కాదు, దగ్గర ఒక రీచ్ అయింది మనకి. ఓకే, నెక్స్ట్ ట్రెండ్ చూద్దాము. ట్రెండ్ వెరీ ఈజీ ట్రేడ్. రెడ్ ఇక్కడ మనం సెల్ చేస్తే ఇమీడియట్గా పివట్ అనేది ఒక టార్గెట్ హిట్ అవ్వగానే, లేదు పివట్ ఒక టార్గెట్ కాకుండా అంటే పివట్ కింద వరకు కొంచెం వచ్చేంత వరకు వెయిట్ చేయొచ్చు. లేదు ఇంకా వెయిట్ చేస్తామంటే జనరల్లీ మన టార్గెట్ గ్రీన్ అవ్వాలి, బట్ ఇది ఎక్కడికి వెళ్ళిందని చూద్దాము. నెక్స్ట్ ఈ పివట్ అనేది వెళ్ళిందని చూద్దాము, వెళ్ళలేదు. ఓకే, సో మోస్ట్లీ ఇది కరెక్ట్ టార్గెట్ చెప్పాలి అంటే వెయిట్ చేస్తే ఇక్కడ కూడా వెయిట్ చేయొచ్చు మనం. ఇక్కడ సెల్ చేసి ఫస్ట్ వీక్ ఇది ఒక టార్గెట్ హిట్ అయింది, ఇక్కడ వరకు వెయిట్ చేయొచ్చు, లేదా కింద వరకు కొంచెం వెయిట్ చేయొచ్చు, లేదా ఈ S1 అనేది ఒక టార్గెట్, బట్ ఈ టార్గెట్ రీచ్ అవ్వకుండా సమ్వేర్ ఇక్కడ కూడా ఎగ్జిట్ కావచ్చు మనం. ఇంకో స్టాక్ చూద్దాము, హిందుస్థాన్ యూనిలివర్. సో వెరీ కన్ఫ్యూజింగ్ ట్రేడ్. ఇలా ట్రేడ్ కనుక చేస్తే లాస్లో పోతాము. సో ఇక్కడ చూస్తే మనకి రెడ్ గ్రీన్ కదా, ఇక్కడ బై చేస్తాం. బై చేసి ఇది ఒక టార్గెట్, దీని పై వరకు వచ్చేంత వరకు సమ్వేర్ ఇక్కడ టార్గెట్ అవ్వచ్చు, లేదా పేషెన్స్గా వెయిట్ చేస్తే R1 ఒక టార్గెట్. ఓకే, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఇది ఒక టార్గెట్, ఇక్కడ గ్రీన్ పడంగానే గ్రీన్ లైన్ అని ఒక టార్గెట్, గ్రీన్ లెవెల్. నెక్స్ట్ పివట్ R1 ఒక టార్గెట్. సో అయిపోయింది. దీని తర్వాత మార్కెట్ రివర్స్ అయింది. సో రివర్స్ అయినాక సో ప్రాపర్గా చూస్తే ఇక్కడ మనకి పైకి వెళ్తుందో లేదు తెలియదు. ఎస్, ఈ లెవెల్ ఎక్కడైతే ఈ లెవెల్ బ్రేక్ చేసిందో ఇక్కడ ఒక సెల్ ట్రేడ్ తీసుకోవచ్చు. ఇక్కడ సెల్ ట్రేడ్ తీసుకుంటే నెక్స్ట్ ఈ బ్లూ లైన్ దగ్గర హిట్ కావాలి. హిట్ అయిందని చూద్దాము. ఎస్, హిట్ అయింది. ఓకే, సో ఇలా ట్రేడ్ చేయాలి మనము. నెక్స్ట్ ఇప్పుడు టాప్ గెయినర్ చూద్దాము, టెకెమ్.
సో 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఫస్ట్ క్యాండిల్ నెక్స్ట్ ఇమీడియట్గా గ్రీన్ పడ్డది, ఇక్కడ మనం ఎంటర్ అవుతాము. మనకి బ్లూ లైన్ అనే ఒక టార్గెట్, ఈ టార్గెట్ తర్వాత పైకి వెళ్ళినాక ఇంకా పేషెంట్ వెయిట్ చేస్తే R1 అనేది మన టార్గెట్ అవ్వాలి. రీచ్ అయిందో లేదు చూద్దాం. ఎస్, రీచ్ అయింది. అండ్ ఇంకా పేషెంట్గా వెయిట్ చేస్తే గ్రీన్ అనే టార్గెట్ రీచ్ అయిందో లేదు చూద్దాం. నో, రీచ్ కాలేదు. ఓకే, సో ఓవరాల్గా చూస్తే ఇక్కడ బై చేస్తే ఇది ఒక బ్లూ లైన్ ఒక టార్గెట్, నెక్స్ట్ ఈ పివట్ R1 అనే ఒక టార్గెట్ బై చేస్తే. సో మారుతి అనే చూద్దాం ఇంకో ట్రేడ్. ఇక్కడ గ్రీన్ పడ్డది, ఇక్కడ మనం బై చేయొచ్చు మారుతి సుజుకి స్టాక్. ఇక్కడ ఒక టార్గెట్ హిట్ అయింది, ఈజీ టార్గెట్. నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ పైకి వెళ్తుంటే ఇది ఒక టార్గెట్ ఈజీ హిట్ అయింది. దీని తర్వాత పైన ఏం లేదు, ఇది ఒక పివట్ లెవెల్ R3. సో R3 రీచ్ అయిందా లేదు చూద్దాం. R3 అనేది మళ్ళీ హిట్ కాలేదు. సో ఓన్లీ వన్ ట్రేడ్. ఇక్కడ బై చేస్తే ఇది ఒక టార్గెట్, నెక్స్ట్ ఇది ఒక టార్గెట్, ఇది ఒక టార్గెట్ కానీ రీచ్ కాలేదు. సమ్వేర్ ఇక్కడ ఇది బ్రేక్ అనేది సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. నెక్స్ట్ హీరో మోటార్ కామ్. రెడ్ గ్రీన్ ఇక్కడ ఎగ్జిట్ అవుతాం, ఎంటర్ అవుతాము. ఇది ఒక టార్గెట్ మనకి గ్రీన్ అనేది, ఈ గ్రీన్ అనే ఒక టార్గెట్. దీనిపైన వరకు కూడా కొంచెం ఎక్కడికన్నా మనం ఎగ్జిట్ కావచ్చు. నెక్స్ట్ R2 అనే టార్గెట్, R2 కూడా రీచ్ అయింది. దీని తర్వాత ఫాల్ అయింది మార్కెట్ ఇంత సైడ్ వేస్. ఓకే, సో బిట్కాయిన్ చూద్దాం ఇవాళ మార్కెట్ ఎలా ఉందనేది. మార్నింగ్ ఓపెన్ అవ్వగానే ఓపెనింగ్ ఈ 2 మినిట్స్ టైం 2 మినిట్స్లో పెడదాము. 2 మినిట్స్ టైం ఫ్రేమ్లో గ్రీన్ ఇక్కడ ఎక్కడైనా బై చేస్తుంటే ఇమీడియట్గా బ్లూ లైన్ అయిన ఒక టార్గెట్ ఇది రీచ్ అయింది, హిట్ అయింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక సెల్ చేయొచ్చు కాసేపు ఇక్కడ వరకు, ఈ లెవెల్ వరకు సమ్వేర్ కొంచెము షార్ట్. దాని తర్వాత లేదు మనం ఇంకా కంటిన్యూ చేస్తామంటే నెక్స్ట్ బ్లూ కాకుండా గ్రీన్ లైన్ అని టార్గెట్ సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఇది మనకి బిట్కాయిన్ ట్రేడ్ అండ్ ఐ మీన్ ఎథీరియం యాక్చువల్లీ. ఇప్పుడు ఒక బిట్కాయిన్ ఒరిజినల్ బిట్కాయిన్ చూద్దాము. సో ఇది చాలా కన్ఫ్యూజింగ్ ట్రేడ్. ఫస్ట్ గ్రీన్ రెడ్ ఇక్కడ పేషెన్స్గా వెయిట్ చేయాలి. మనం వెయిట్ చేసి ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో ఇక్కడ ఎంట్రీ అవుతాం. ఇక్కడ ఎంట్రీ అవ్వగానే బ్లూ అనేది మన టార్గెట్, బ్లూ అనేది హిట్ అయింది. ఇక్కడ నుంచి ఒక సెల్ చేయొచ్చు కావాలంటే, లేదు పేషెన్స్గా వెయిట్ చేస్తామంటే చాలా పేషెంట్గా వెయిట్ చేస్తాం, ఇక్కడ వరకు టార్గెట్ వస్తాం. బట్ ఓన్లీ ఒక ట్రేడ్ పర్ఫెక్ట్గా చెప్పాలి అంటే మనకి ఇక్కడెక్కడైనా ఇది బ్రేక్ కావాలి, ఈ లెవెల్ బ్రేక్ కావాలి. రెడ్ పడ్డది, ప్రాపర్గా క్లారిటీ లేదు. గ్రీన్ రెడ్ ఇక్కడ సమ్వేర్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మనం సెల్ చేయొచ్చు, బట్ బ్రేక్ అవ్వలేదు. గ్రీన్ పడ్డది ఇక్కడ, ఈ గ్రీన్ పడి ఇక్కడ బై చేస్తాము. బై చేయగానే ఇమీడియట్లీ కాసేపు అయినాక మనకి ఇమీడియట్ టార్గెట్ అనేది రీచ్ అయింది. ఆల్మోస్ట్ ఇక్కడ కాదు, టార్గెట్ దగ్గర వరకైనా రీచ్ అయింది. ఇంకా దాని తర్వాత ఇక్కడ కావాలంటే ఇంకో సెల్ ట్రేడ్ చేయొచ్చు మనం బేసికల్లీ. ఓకే, సో ఇది ట్రేడ్. డోజోన్స్ చూద్దాము. డోజోన్స్ మార్కెట్ ఇందాకే ఓపెన్ అయింది. సో గ్రీన్ అవగానే ఈ లెవెల్ బ్రేక్ అవ్వలేదు. ఈ లెవెల్ బ్రేక్ అయితే మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. బై చేస్తున్నాం ఇక్కడ ఈ లెవెల్లో సమ్వేర్. ఇమీడియట్ గ్రీన్ అనేది మనకి ఫస్ట్ టార్గెట్.
గ్రీన్ అనేది ఫస్ట్ టార్గెట్. ఇది ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ రీచ్ కాలేదు, బట్ దాని కింద పడ్డది. మళ్ళీ ఇక్కడ మనం పేషెన్స్గా వెయిట్ చేయాలి. ఇప్పుడు ఈ లెవెల్ బ్రేక్ అయితే మళ్ళీ సెల్ చేయొచ్చు, కానీ ఇప్పుడు ఈ లెవెల్ బ్రేక్ అవ్వకుండా మళ్ళీ పైకి వెళ్ళి ఈ టార్గెట్ హిట్ అయింది ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ టార్గెట్ అనేది ఈ బ్లూ టార్గెట్ అనమాట. ఇది హిట్ అయిందా లేదా చూసుకోవాలి మనకి. సో కమింగ్ టు గోల్డ్ చూస్తే ఈజీ టార్గెట్ రెడ్ సెల్, ఇది ఒక ఫస్ట్ టార్గెట్. నెక్స్ట్ అది ఈ టార్గెట్, మళ్ళీ ఈ టార్గెట్ హిట్ అయింది అనమాట. ఇంకా కింద వరకు కూడా వెళ్తుంది, చూడాలి ఎంతవరకు వెళ్తుంది అనేది. సో ఇది ఇవాళ మన చార్ట్స్లో ఎలా 1 minute టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేసాము, ట్రేడ్ ఆపర్చునిటీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపు కలుద్దాం.